ఇచ్చే విధంగా దేవుడి ఒక విషయాన్ని మనము దేవా ఇది మేము తగ్గించుకుంటాం, మీ సన్నిధిలోకి వస్తున్నాం, నీ సన్నిధి ప్రస్తుతం మాకు దయచేయి, మాకు కావాల్సిన అన్ని ఈవులు దయచేయి, మాకు కావాల్సిన విధంగా మా జీవితాలు కట్ట అన్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మన జీవితాలు కట్టడో యాకోబు పత్రికలో యాకోబు చూపిస్తుంది. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. హల్లెలూయా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత తగ్గించుకుని ఉంటే, ఎంత హెచ్చించే విధంగా దేవుడు మన జీవితాలని తగ్గించుకున్న ప్రతి సమయంలో దేవుడు అద్భుతంగా హెచ్చించడానికి ఆయన ప్రతి సౌకర్యాన్ని ఆయన సమకూరుస్తుండట. అదే మత్తయి చెప్తుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై ఎంత దీనత్వం కలిగి, ఎంత దీనత్వంతో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావు, అడుగుతావు, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి ఏ విధంగా చక్కటి జవాబు ఇవ్వాలనుకుంటున్నావు, ఆ దేవుడు ఇస్తాడని నువ్వు వేచి ఉంటున్నావు, అదే జవాబు ఇవ్వాలనుకుంటున్నావు, అదే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏది నీకు కావాలనుకుంటున్నావు అదే దేవుడు ఇస్తుంది. ఎప్పుడైతే తగ్గించుకున్నావు, ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావు, ఆయన సన్నిధిలో దేవా నువ్వు తప్ప ఆధారం లేదు, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నువ్వే నా కూట, నా కొండ అన్న దాగుస్థలం అన్నప్పుడు దేవుడు అన్న విషయాలలో అద్భుతకరమైన వెలుగులో దేవుడు మనని ప్రకాశింపజేయడానికి దీనత్వాన్ని కోరుతుండు. పేతురు భక్తులను బలిష్ఠులైన ఆయన రెక్కల కిందికి దీనత్వంతో నువ్వు ఎప్పుడైతే వస్తావో అదే విధంగా తగ్గించుకుంటావు. తగ్గింపులో ఆయన స్వభావం కనిపిస్తుంది, తగ్గింపులో ఆయన మాదిరి కనిపిస్తుంది, తగ్గింపులో క్రీస్తు మనసు కనిపిస్తుంది. తగ్గింపు జీవితము మన జీవితానికి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనకు కావాల్సిన ప్రతి మేళ్ళని, దీవెనలని, ఆశీర్వాదాలని దేవాది దేవుడు మనకు సమకూర్చి తగ్గింపు విషయంలో అన్ని మనకు సమకూరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరిని ఒకరు మనము హెచ్చించుకోవడం, ఒకరిని ఒకరు మనం అంతటా దేవుడు మన విషయాలలో అన్ని అద్భుతాలు దయచేస్తాడు. చూద్దాం మనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో మనం చూస్తున్న ప్రతి మాటకి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడుడి. హల్లెలూయా. తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకో. ఎంత చక్కటి మాటలతో, ఎంత చక్కటి. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రేమించడం వల్ల మనము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు జరిపింపబడతాయి. ప్రేమ వల్ల అత్యధికమైన కార్యాలు సహనము, సహించుకొని ప్రేమించే మార్గాన్ని దేవుడు మన కోసం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త ఎంత చక్కగా ఈ యొక్క యాకోబు పత్రికకి అనుభవించి వాటి నుంచి ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తుండో కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్ప ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి, బిడ్డ దీవించి ఆశించి గురువు చూపించు గొప్ప ధన్యత దయచే తండ్రి. యాకోబు పత్రిక నుంచి తండ్రి విషయాలు మాకు జీవితాలకు కావాల్సిన విధంగా తగ్గించుకునే స్వభావము తండ్రి, ప్రేమించే స్వభావం, శాంత గుణము ప్రభా, ఓర్పు, సహనాలు ప్రభా నేర్పిస్తూ తండ్రి ఈ యొక్క పత్రిక అంతా కూడా మా అందరి జీవితాలు విస్తరింపజేసిన కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.